నమస్కారం అండి. నేను ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న బోడుప్పల్లో ఉన్న నిమిషాంబిక అమ్మవారి ఆలయం దగ్గరున్నాను. ఈ అమ్మవారు చాలా మహిమగల తల్లి. ఈ తల్లిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు అన్ని చోట్ల నుంచి వస్తారు. అదిగో చూసారు కదా! అదే నిమిషాంబిక అమ్మవారి ఆలయం. ఇటువైపు ఉన్నది శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయం. ఇది కూడా బోడుప్పల్లే. అమ్మవారి ఆలయానికి ఎదురుంగా ఉంటుంది. నిమిషాంబిక అమ్మవారి ఆలయానికి ఎదురుంగా ఈ పోచమ్మ తల్లి ఆలయం ఉంటుంది. ఇదిగో ఇక్కడ పరమశివుడు. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈరోజు సోమవారం కాబట్టి జనం తక్కువ ఉన్నారు. లేదంటే కనుక చాలా మంది, ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకొని వారి వారి కోరికల్ని తీర్చుకుంటూ ఉంటారు. చాలా ఆధ్యాత్మికమైన ప్రాంతం, మహిమగల ప్రాంతం. అమ్మవారు కరుణించి కటాక్షించే ప్రాంతం. మనం న్యాయపరమైన ఏ కోరికైనా సరే ఇక్కడ తీరుతుంది. ఇక్కడ నాగదేవతలు, అదిగో అశ్వత్థ వృక్షం, అశ్వత్థ రావి వృక్షాలు 2, అశ్వత్థ వృక్షం, వేప వృక్షం 2 కలిపి ఉన్నాయి. ఇదిగో ఇక్కడ పోచమ్మ తల్లి ఆలయము. అదిగో భక్తులు ఇక్కడ ప్రదక్షిణాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ నాగరాజుకి, స్వామివారికి ఇక్కడ అభిషేకం కూడా చేస్తారు. చాలా చక్కటి ప్రదేశం. రండి, మనం కూడా అభిషేకం చేసుకుందాం. ఆ చెంబు తీసుకొచ్చండి ఒకసారి. సరే. అదిగో ఇక్కడ భక్తులు ప్రదక్షిణాలు, అభిషేకాలు చేస్తారు నాగరాజస్వామికి. ఎంతో మహిమగల స్వామి ప్రాంతం ఇది. అదిగో చూసారా అండి. ఓం శ్రీ నాగరాజస్వామినే నమః. ఓం శ్రీ నిమిషాంబికాదేవ్యై నమః. ఓం శ్రీ పోచమ్మ తల్లి దేవతాభ్యో నమః. హరహర మహాదేవ కైలాసవాస. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా మంది ఇక్కడ అభిషేకాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఓం నమః శివాయ. మనం కూడా అభిషేకం చేసుకున్నాము. ఈ చెంబు ఇక్కడ ఉంటుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి చేసుకుంటారనమాట, తీసుకుని. ఇదిగో ఇక్కడ నీళ్లు పట్టుకోవాలి ఇలాగా. చాలా పెద్ద గాలి వస్తుంది. వర్షం వస్తుందో ఏమో మరి. ఓం శ్రీ నాగరాజస్వామినే నమః. ఓం నాగదేవతాభ్యో నమః. అశ్వత్థ నారాయణ వృక్ష శ్రీ లక్ష్మీనారాయణ త్రిమూర్తి స్వరూపాయ వృక్షరాజాయ తే నమః. హర హర మహాదేవ కైలాసవాస. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇదిగోండి అశ్వత్థ వృక్షానికి మనం కూడా ప్రదక్షిణం చేసుకుందాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆ తర్వాత ఇది పోచమ్మ తల్లి దేవాలయానికి ఎంట్రన్స్ అండి. ఇదిగో 2 వైపులా సింహాలు మనకి ఆహ్వానం పలుకుతున్నాయి. అదిగో అమ్మవారి దేవస్థానం యొక్క ఇది. ఆ ఎదురుగానే నిమిషాంబిక అమ్మవారి ఆలయం. ఇదిగో శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయం బోడుప్పల్. ఇక ఇక్కడ హోమం కూడా చేస్తారు అమ్మవారిది. ఎవ్వరూ లేరు. చాలా ప్రశాంతంగా ఉంది ఆలయం. ఓం శ్రీ పోచమ్మ తల్లినే నమః.
అదిగోండి అమ్మవారిని దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి మీరందరూ కూడా. శ్రీ పోచమ్మ తల్లిని నమః. అదిగోండి అమ్మవారు. ఈ తల్లిలందరూ గ్రామ దేవతలు. ఈ పోచమ్మ తల్లి, ఈ ఈ ఆలయాలు ఇవన్నీ కూడా గ్రామ దేవతల ఆలయాలు. ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. చాలా మహిమగల రోజులు. చాలా మహిమగల అమ్మవార్లు వీళ్ళందరూ. కాపాడి మనల్ని రక్షించి కాచి కాపాడే తల్లులు. అదిగో ఇటు నుంచి కూడా చూస్తే తెలుస్తుంది నిమిషాంబికా తల్లి దేవాలయం. అదిగో అమ్మవారి గోపురం. అదిగో అక్కడ చాలా మంది ప్రదక్షిణాలు చేస్తున్నారు ఆలయంలో. అసలు ఈరోజు ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారట. ఇప్పటికే గుడి నిండా ఉన్నారు, కానీ ఇక్కడ ఇప్పుడు తక్కువ ఉన్నారు. సోమ మంగళ బుధవారాల్లో, గురువారం శుక్రవారం శని ఆదివారాలు చాలా ఎక్కువ మందే ఉంటారని ఇక్కడ పూజారులు చెప్పారు. ఇదిగోండి ఇది ఇక్కడ అమ్మవారి సింహవాహనం బలిపీఠం. ఓం శ్రీ పోచమ్మ తల్లి దేవతాభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఓం శ్రీమాత ఓం శ్రీమాత ఓం శ్రీమాత్రే నమః. దర్శించుకున్నారు కదా తల్లిని. అదిగో అమ్మవారు. ఇదిగో ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఏమేం జరుగుతాయో కూడా ఉన్నాయి. ఒక్కసారి గమనించండి. శ్రీ శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయం, వెంటారెడ్డి కాలనీ, బోడెప్పల్. ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి అభిషేకము, తర్వాత అలంకరణ అవి జరుగుతాయట. తర్వాత పౌర్ణమి రోజులు భక్తుల కోరికపై లక్ష్మీ దుర్గా హోమం కూడా జరుగుతుంది. ఇంకా అనేక అమ్మవారి పూజలు అవి ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఎవరైనా కావాలంటే అదిగో కింద ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చేయించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి పసుపు కుంకాలు పెట్టిన ఇది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇదిగోండి ఇక్కడి నుంచి మీకు ఏమన్నా కనిపిస్తే అమ్మవారిని దర్శించండి. నిమిషాంబిక అమ్మవారి ఆలయంలో మాత్రం జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను మీకు. ఒకవేళ తల్లి దర్శనం అయితే అందరం ధన్యులం, కానీ అమ్మవారిని మాత్రం అక్కడి నుంచి తీయనివ్వరు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక అమ్మవారి గురించి కానీ, అయ్యవారి గురించి కానీ, ఆలయాన్ని గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.